నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మే 1 తారీఖున మనకు గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మరి ప్రవేశించినటువంటి 12 రోజులు సుమారుగా 12 రోజుల పాటు నర్మదా నది పుష్కరాలు అనేది కూడా మొదలవుతుంది. ఇది మధ్యప్రదేశ్‌లో జరుగుతుంది. ఓంకారేశ్వర టెంపుల్ మన నదీ తీరంలో ఒడ్డున ఉంది. ఇది జ్యోతిర్లింగ క్షేత్రం. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఈ అంత దూరం వెళ్ళాలనుకునేవారు వెళ్ళొచ్చండి. దానికి నేను 18 బీజాక్షరాలు ఇస్తాను. వెళ్ళలేనటువంటి వారు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి. మా ఆఫీస్ నంబర్లకి. నేను ఆ 18 బీజాక్షరాలు నేను నదిలో కలిపేసి, ఆ తర్వాత ఆ పుష్కర జలాన్ని కూడా మీకు అందిస్తాను. గత సంవత్సరం కూడా గంగానది పుష్కరాలకు వెళ్ళొచ్చాను. ఇప్పుడు ఈ యొక్క నర్మదా నది పుష్కరాలకు కూడా నేను వెళ్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అదృష్టవంతులు కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. సర్వే జనా సుఖినో భవంతు. మే 1 తారీఖు నుండి 12 తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే 1 తారీఖున ప్రవేశించబోతున్నాడు. ప్రవేశించిన నాటి నుండి మొదటి 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి. వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు. మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతీ చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం. అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి. పితృకర్మలు, పితృశాపాలు, కాలసర్పదోష, కుజదోష నివారణ, శిశు హత్యా పాతకం, చెడు దృష్టి నుండి విముక్తి, చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో గల నర్మదా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి. పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి. మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించండి.